శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో మాదిపాడులో ఉన్న వేద వేదాంత గురుకుల మహావిద్యాలయంలో వేద విద్య ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ధర్మాధికారి ప్రొఫెసర్ డివిఆర్ శేషాద్రి తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు ఇది ఓ సువర్ణ అవకాశం అని తెలిపారు. వేద విద్యను అభ్యసించదలిచిన తెలుగు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దరఖాస్తులు నేరుగా 9963057025 నెంబర్ వాట్సాప్ ద్వారా విద్యార్థులు నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఒక వేద విద్య పూర్తి చేయడానికి 12 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. కృష్ణ యజుర్వేదం, తైత్తీరియ శాఖ, శుక్ల యజుర్వేదం, ఖాన్వ శాఖ, ఋగ్వేదం, శాఖల శాఖ వంటి వేదాలకు సంబంధించిన పూర్తి స్థాయి విద్య అందుబాటులో ఉంటుందని తెలిపారు. శృంగేరి శారదాపీఠం ఆశీస్సులతో స్థాపించబడిన ఈ గురుకుల మహావిద్యాలయం వేద విజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణ, అభ్యసనే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. శేషాద్రి వేద వేదాంత గురుకుల మహావిద్యాలయం మాదిపాడు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్నది. అది జగద్గురు శృంగేరి శారదాపీఠం వాళ్ళ ఆధ్వర్యంతో నడుస్తుంది. అక్కడ మెయిన్గా ఈ సమారోహం విశాఖపట్నంలో ఎందుకు పెట్టామంటే, వేదం నేర్చుకుని ఇచ్చ ఉన్నవాళ్ళు చాట్ బాట్ నంబర్ ఉంది. అక్కడ ఆ చాట్ బాట్ నంబర్లో కాంటాక్ట్ చేసి హాయ్ అని పెడితే అక్కడ కావాల్సిన వివరాలు వస్తాయి. 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో బాలకులు అంటే బాయ్స్ అక్కడికి వచ్చి చేరితే 13 ఏళ్ళు 14 ఏళ్ళు మేము తీవ్రంగా వాళ్ళకి వేదం నేర్పిస్తాం. దాని తర్వాత 13 ఏళ్ళ తర్వాత అంటే అభ్యాసం 13 ఏళ్ళు పడుతుంది. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఉత్తీర్ణ అవుతే వాళ్ళకి పుష్కలంగా దగ్గర 12.5 లక్షలు వాళ్ళ చేతిలో జగద్గురు ఆశీర్వచనంతో వస్తుంది. శృంగేరి పట్టా దొరుకుతుంది. దాంతో మొత్తం భూలోకంలో శృంగేరి వేద ఎగ్జామ్ పాస్ అయ్యారంటే అది చాలా పై ఎత్తు. దాంతో వీళ్ళందరూ వెళ్ళి కాన్ఫిడెంట్గా సమాజంలోకి వెళ్ళి మన సంస్కారం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి చెప్పచ్చు. ఈ వేద విద్యతో పాటు వాళ్ళకి ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పిస్తాం. అంటే రోజుకి వేదం ఒక 7 గంటలు అట్లా ఉంటుంది. తర్వాత ఆధునిక విద్య 3 గంటలు. అంటే వాళ్ళ మైండ్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళు 3 గంటల్లో మామూలు స్కూల్లో 10 గంటలు నేర్పించేది గ్రహించవచ్చు. దాని తర్వాత నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కావాలంటే ఇంజనీరింగ్, కామర్స్, బయాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు కావాల్సింది చేసుకోవచ్చు. వాళ్ళు ఈ 13 ఏళ్ళ ఘనాపాటి తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తారు. అంటే మేము సమాజంలో మా కాళ్ళ మీద నించోగలం. వాళ్ళకి జీవన వృత్తి కూడా నెల వాళ్ళకి కావలసినంత సంపాదన కూడా ఉంటుంది. ఈ వేద విద్యం రాను క్షీణించిపోతుంది. కాబట్టి శృంగేరి జగద్గురువులు ఇది చాలా పై ఎత్తుకు తీసుకురావాలని నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ అని నాకు ఒక టార్గెట్ పెట్టారు. ఆ ప్రకారం నేను నడుస్తున్నాను. ఇది అద్భుతమైన చోటు. దీని ప్లేస్ పేరు మాదిపాడు. కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణానది పులిచింతల ప్రాజెక్ట్ అక్కడ వచ్చింది, హైడెల్ ప్రాజెక్ట్. నా పేరు వెంకటరామ శేషాద్రి. నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియాలో టాప్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్ పనిచేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇది కూడా గురువు సమర్పించారు ఈ పని చూసుకోని. దాంతో నేను ముందు అడుగు వేసి వాళ్ళ ఆశీర్వచనంతో వాళ్ళ ఛాయతో నేను ముందు నడుస్తున్నాను.